రాత్రి కావాలి. పోలీసుల బూట్ల చెప్పుడుతో ఢిల్లీ నగరం ఉలిక్కి పడింది. ప్రముఖ జర్నలిస్టుల చేతిలకు బేడీలు పడి అందరూ నాయకులు అరెస్ట్ చేయబడుతున్నారు. ప్రతిపక్ష నేతలు సైతం అరెస్ట్ చేయబడుతున్నారు. ఏం జరిగిందో తెలియదు. గ్యారెంటీలు లేకుండా అరెస్టు ఏదో జరుగుతుందని తెలిసినా అసలు ఏం జరుగుతుందో ఎవరికి కూడా అర్థం కావడం లేదు. కొన్ని గంటలకు అర్థమైంది ఏంటంటే దేశంలో ఎమర్జెన్సీ విధించబడింది. కారణం అప్పటి అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఏముంది ఆ తీర్పులో అంటే అప్పటి ప్రధానమంత్రి గారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు కాబట్టి వెంటనే మీరు చర్యలు తీసుకోవాలంటే అవి అభియోగాలు చిన్నదే అయినప్పటికీ అన్ని నిజాలే అని రుజువై అప్పుడు అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏమిటంటే ప్రధానమంత్రి గారు మీరు పదవిలో ఉండడానికి ఒప్పుకున్నప్పటికీ కూడా మీ అధికారాలన్నింటినీ కూడా ఆపుతున్నామని ఇచ్చింది. ఏమి చేయాలో ఆ పరిస్థితిలో దిక్కుతోచని స్థితిలో వచ్చినటువంటి ఆలోచననే ఈ ఎమర్జెన్సీ. రాత్రికి రాత్రి ఆ ఫైల్ ఎక్కడికి వెళ్ళింది? మంత్రుల ఆమోదం లేకుండా అప్పటి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళింది. ఆయన ఏం చేశారు? పెద్దగా ఆలోచించకుండా దానిపై సంతకం పెట్టారు. అంటే చీకటి అధ్యాయానికి అధికారిక ఆమోదన ముద్రను ఆయన వేశారు. అప్పటి నుంచి 1977 వరకు అంటే దాదాపు 19 నెలల నుంచి 21 నెలల వరకు ప్రజాస్వామ్యంలో చీకటి రోజులు. మీడియాపై సెన్సార్ విధించబడింది. అసలైన సమాచారం ఏంటో ప్రజలకు వస్తుంది, రావడం లేదు. సరైన సమాచారమే లేదు. అందరూ అరెస్టు చేయబడుతున్నారు. కాబట్టి అటువంటి సంఘటన జరిగి 50 సంవత్సరాలు అవుతుంది. మనం నేర్చుకోవాల్సిన అంశాలలో మొదటిది పౌర హక్కులు నిలిపివేయబడ్డాయి. మనకు భారత రాజ్యాంగం యొక్క విలువ తెలిసింది. కాబట్టి ప్రతి పౌరుడు కూడా భారత రాజ్యాంగాన్ని సంరక్షించాల్సిన బాధ్యత ఉంది. 4 గోడల మధ్య నేను ఏ మతానికి చెందిన వాడిని కావచ్చు, నా గ్రంథం బైబుల్, ఖురాన్, భగవద్గీత ఏదైనా కావచ్చు, గడప దాటితే మీరు భారతీయుని, నా గ్రంథం భారత రాజ్యాంగం అనుకోవాలి. ఈ అంశం మనకు అక్కడి నుంచి తెలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడేదే మీడియా, జర్నలిస్టులు, రిపోర్టర్లు. కాబట్టి అటువంటి మీడియాను స్వతంత్రంగా ఉంచాలి. ఆ అంశం మనకు ఆ టైంలో మనకు తెలిసింది. అదేవిధంగా న్యాయ వ్యవస్థ అనేది రాజ్యాంగాన్ని కాపాడేటటువంటి ముఖ్యమైనది. అటువంటి న్యాయ వ్యవస్థ ఎవరి చేతుల్లోనో గుప్పెట్లోనో ఉండదు. కాబట్టి అటువంటి న్యాయ వ్యవస్థ స్వతంత్రాన్ని ఇవ్వాలి అనేది మనం ఆ టైం నుంచి తెలుసుకున్నాం. ఓటు హక్కు ప్రజలు కదా, సామాన్య ప్రజలు కదా ఏం చేస్తారు అనుకున్నారు, ఎమర్జెన్సీ విధించారు. కానీ సామాన్య ప్రజలు ఏం చేశారు? అప్పటి ప్రభుత్వాన్ని గద్దించారు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు అని నిరూపించబడింది. అటువంటి ఓటు హక్కును మనం ఇప్పుడు సద్వినియోగం చేసుకోవాలి, మంచి మార్గంలో ఉపయోగించుకోవాలి. ఇటువంటి అంశాలు భారత ప్రజాస్వామ్యానికి ఆ టైం నేర్పింది. భారత ప్రజాస్వామ్యంలో ఎమర్జెన్సీ అనేది ఒక పెద్ద కఠిన పరీక్ష. ఇప్పుడు ప్రజాస్వామ్యం మరింత బలంగా మారింది. ప్రజాస్వామ్యంలో ప్రజల అప్రమత్తతే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది. అదని మనందరి బాధ్యత అని మరోసారి రుజువైంది. జై హింద్, జై భారత్. ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.